బతికి ఉండాలంటే వారు ప్రతి రాత్రి 12 గంటల పాటు అద్దాల్లోకి చూసుకుంటూ నిద్రపోకుండా నిలబడాలి. అలసటతో ఉన్నప్పటికీ కన్నుమూసి విశ్రాంతి తీసుకోవడానికి వారు ధైర్యం చేసేవారు కాదు. ముఖంపై భయం కూడా కనపడకూడదు. సరిగా నిలబడాలి. ఎందుకంటే అద్దాల వెలుపల నుండి ఓ రాక్షసుల గుంపు వారిని గమనిస్తోంది. ఈ రాక్షసులు ప్రతి రాత్రి అద్దాల ముందు వచ్చి వారి కదలికలను అనుకరిస్తాయి. ఎవరు వ్యతిరేకించినా రాక్షసులు లోనికి దూసుకొచ్చి వారిని తినేస్తాయి. ఒకసారి పగలపడే పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ అడవి ఓ మేజులా ఉండేది. ఎటు పరిగెత్తినా తిరిగి మొదటి చోటికే వచ్చేవాడు. రాత్రి పడుతూనే రాక్షసులు వేటకు బయలుదేరేవి. వారు వాసనను అనుసరించి త్వరగా పరారైన వ్యక్తిని పట్టుకుని తినేశారు. అయితే లీసా ఇక భయంతో జీవించడం ఇష్టం లేక ఆమె ఎదురు తిరగాలని అనుకుంది. కాని ప్రతిసారి ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఇక్కడ 30 ఏళ్లుగా నివసిస్తున్న ఓ ముసల మహిళ ఆమెను అడ్డుకుంది. ఆమె రాక్షసుల క్రూరత్వాన్ని తన కళ్లతో చూసింది. ఒకప్పుడు ఇక్కడ 100 మంది ఉన్నారు. కాని ఇప్పుడు 4 మాత్రమే మిగిలారు. మిగతా వారిని రాక్షసులు తినేశారు. లీసా మాత్రం ముసలమ్మకు విధేయురాలిగా నటించాల్సి వచ్చింది. పగలప్పుడు ఆమె ఆహారం కోసం బయటికి వెళ్లినప్పుడల్లా చెట్లపై రహస్య గుర్తులు పెట్టేది. రాత్రికి రాక్షసులను సంతృప్తిపరచడానికి అద్దాల ముందు అందంగా నృత్యం చేస్తూ వారి అప్రమత్తత తగ్గించేది. 1 సంవత్సరం పాటు పరిశీలించిన తర్వాత లీసా అడవి ఆకృతి మొత్తాన్ని అర్థం చేసుకుంది. ఆమె తప్పించుకోగలననే నమ్మకంతో ఆమె రాత్రికే వెళ్లాలని కూడా నిర్ణయించింది. ఆశ్చర్యకరంగా ఈసారి ముసలమ్మ ఆమెను అడ్డుకోలేదు. చెట్లపై పెట్టిన గుర్తులే ఆమెకు మార్గదర్శకం. లీసా ఆ గుర్తులను అనుసరించి రాత్రంతా పరిగెత్తింది. ఉదయం వచ్చేసరికి చివరకు అడవిని దాటి బయటికి వచ్చింది. కానీ నిజం ఆమెను చిన్నాభిన్నం చేసింది. ముందు కనిపించింది మరొక ఘనమైన అడవే.